హాయ్ స్టూడెంట్స్, రీసెంట్గా రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది అయితే కామెంట్ చేశారు. చాలామంది పాస్ అయ్యారు, చాలామంది డిస్టింక్షన్స్ అండ్ చాలామంది ఫస్ట్ క్లాస్ వచ్చాయని. బట్ ఇంకొంతమంది కామెంట్ చేశారు, ఫెయిల్ అయిపోయాం బ్రో, మళ్ళీ సప్లై ఎప్పుడు, మళ్ళీ రీవాల్యుయేషన్ ఎప్పుడు అని. సో కేవలం దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్తా అంటే సప్లై ఎగ్జామ్స్ ఎప్పుడు, అలాగే సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని కూడా చెప్పేస్తాను అనమాట. ఎందుకంటే సెకండ్ సెమ్ ఎగ్జామ్కి అలాగే మన సప్లై ఎగ్జామ్కి ఒక చిన్న లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ ఉండడం వల్ల ఈ రెండు కూడా చెప్పేస్తాను అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అడగవచ్చు, అన్న క్వశ్చన్స్ వీడియో పెట్టట్లేదని. సో పెడతాను, నెక్స్ట్ అదే వీడియో వస్తుంది. ఆ వీడియోలో పూర్తిగా టోటల్గా మన కార్బోహైడ్రేట్స్ యూనిట్ మొత్తం ఫినిష్ చేసేసాను అనమాట. సో టోటల్లీ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదంటే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. సో మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఆ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ అన్ని క్వశ్చన్స్ అయితే కార్బోహైడ్రేట్స్లోనే చెప్పేస్తా. ఆ క్వశ్చన్స్కి మించి బయట క్వశ్చన్ ఒక్కటి కూడా మీకు రాదు. నేను చెప్పినవన్నీ చదువుకుంటే ఈజీగా మీరు కార్బోహైడ్రేట్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే అటెంప్ట్ చేయగలుగుతారు అనమాట. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియోలో 10 క్వశ్చన్స్ దాకా ఉంటాయి. సో ఇక ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సప్లై ఎగ్జామ్స్ అనేవి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సెకండ్ సెమ్ ఎగ్జామ్స్కి ఒక 10 days ఆర్ 1 week ముందు ఉంటాయి అన్నమాట. అంతే. సప్లై ఎగ్జామ్స్కి అండ్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్కి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో అందుకే సెకండ్ సెమ్కి కూడా చదవాలి, అలాగే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్లో ఏవైతే ఫెయిల్ అయిపోయారో వాటికి కూడా చదవాలన్నమాట. సో అలాగని మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఫస్ట్ ఇయర్వి అలా రోజుకి ఒక క్వశ్చన్ చదువుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా పెట్టాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసినవి చాలా తక్కువగా వచ్చాయి, కాబట్టి సప్లై ఎగ్జామ్స్కి చాలా ఎక్కువగా రావచ్చు. కాబట్టి మనం ఫస్ట్ ఇయర్లో పెట్టినవన్నీ ఒకసారి ఫాలో అయిపోతే ఈజీగా మీరు ఫస్ట్ సెమ్ అనేది క్లియర్ చేస్తారు. ఇక్కడ సెకండ్ సెమ్ గురించి మన ఛానల్లో డైలీ వీడియోస్ పెడుతూనే ఉంటాం. నెక్స్ట్ పెట్టే వీడియోతో కార్బోహైడ్రేట్స్ యూనిట్ కూడా అయిపోతుంది. సో సెకండ్ సెమ్కి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ అని తెలిసింది. డిసెంబర్లో ఎప్పుడు ఉండొచ్చు అంటే, చూసారుగా మనకి జూలై సెకండ్ వీక్లో ఫస్ట్ సెమ్ అయింది కదా, అలానే డిసెంబర్ సెకండ్ వీక్లోనే, అంటే మ్యాక్సిమం 15th and 16th జరుగుతాయి. లేకపోతే కొంచెం లాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంతేగాని డిసెంబర్లో మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి. ఒకవేళ గవర్నమెంట్ లేట్ ఏమైనా చేయగలిగితే జనవరి ఫస్ట్ వీక్లో అయితే అయిపోతాయి అన్నమాట. సో మీరు ఫిక్స్ అయిపోండి, ఫస్ట్ సెమ్లో మీకు చాలా టైం అయితే ఉండదు. వేగంగా చదువుకుంటేనే మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు అనమాట. మీకు డిస్టింక్షన్స్ రావాలనుకున్న ఎప్పటి నుంచి ప్రారంభిస్తే ఈజీగా డిస్టింక్షన్స్ కూడా కొట్టవచ్చు. సో ఇక మీరు ఎంజాయ్ చేయడం ఆపేయండి స్టూడెంట్స్. ఫస్ట్ సెమ్ చేసిందంతా సరిపోతుంది. ఇక సెకండ్ సెమ్ నుంచి చదవడం అయితే ప్రారంభిద్దాం. అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నా, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రాన మీరు లైఫ్ ఫెయిల్ అయిపోయినట్లే ఊహించుకోకండి. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేయండి. యాజ్ యూజువల్గా ఎలా ఉండేటోళ్ళో అలానే ఉండడానికి ప్రయత్నించండి. దేంట్లోనైనా ఫెయిల్ అయితేనే ఆ పెయిన్ తెలుస్తుంది, నెక్స్ట్ ఆ తప్పు చేయమన్నమాట. సో ఎప్పటిదాకా ఎవరెవరైతే ఫెయిల్ అవ్వలేదో వాళ్ళందరికీ ఆ పెయిన్ అనేది తెలియదు. బట్ ఫస్ట్ టైం ఫెయిల్ అయిన వాళ్ళందరికీ ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ నుంచి ఆ పెయిన్ని వాళ్ళు చూడాలనుకోరు అనమాట. వన్స్ పాస్ అయ్యి చూస్తే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, లెవెల్లో ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ కోసం పాస్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. సో ఫెయిల్ అయ్యామని అస్సలు బాధపడొద్దు. నెక్స్ట్ ఈ పెయిన్ని రిపీట్ చేయకుండా చూసుకోండి. మీకు ఇలాంటి పెయిన్స్ అనేవి ఉండవు అన్నమాట. సో ఇది స్టూడెంట్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.